మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. భారతదేశంలోనే సాంప్రదాయాలకు పుట్టింది పేరు అంటే తెలుగునాడు అని చెప్తూ ఉంటాం అందరూ కూడా. అలాంటిది మన తెలుగు రాష్ట్రాలలో మన తెలుగు వాళ్ళే ఇంత నీచానికి దిగజారిపోతున్నారు అనే ఒక బాధ అనేది చాలా కనపడుతుంది. మీరు అన్నట్లుగానే చాలా ఎక్కువ కనపడుతుంది ఇప్పుడు బయట కనిపిస్తుంది కదా, అందరు ఫేస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎవడి నోటికి వచ్చింది వాడు కామెంట్లు పెట్టడము, అసలు కామెంట్లు వీడియోలలో కామెంట్లు పెట్టడానికి ఒక హద్దు పద్దు లేదు. అసలు వీళ్ళు నిజంగా వీళ్ళకి అక్కచెల్లెలు లేరా అనే పరిస్థితులలో ఎందుకు ఒక అమ్మాయిలను విమర్శించే విధానము. ఇప్పుడు ఏమవుతుంది నాన్న, మనం ఎగ్జాంపుల్లో మనం విఐపీలో కూర్చున్నాం, విఐపీ సర్కిల్లో కూర్చున్నప్పుడు మనం అలా స్క్రోల్ చేస్తూ ఉంటాం, సౌండ్ పెట్టి వింటూ ఉంటాం. మనం ఏమనుకుంటాం, ఏదో కామెడీ రీల్ వస్తుందని అనుకోగానే బండ బూత్ సడన్గా వస్తుంది, ఒక అమ్మాయి మాట్లాడుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంది వేణుస్వామి ఇవే చూస్తాడా ఏంది ఎప్పుడు, లేదా నువ్వైనా ఇలా రోల్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక బూత్ వచ్చింది అనుకో, నేనేమనుకుంటా ఏంది ఇట్లాంటివి చూస్తున్నా రోషన్ అంటే అసలు ఎక్కడికి వెళ్తుంది అర్థం కావట్లేదు. అంత చండాలమైన భాష వాళ్ళు అంటే ఇది దేనికోసం, సెలబ్రిటీ స్టేటస్ కోసమా? సెలబ్రిటీ స్టేటస్ కోసం ఇంత దిగదారుతామా? ఎవరన్నా కనిపిస్తే వాడిని బండబూతులు తిట్టడము, వాడి మీద వీడియో పెట్టడము. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నా, నన్ను తిట్టినా నా గురించి మాట్లాడినా 3 లక్షలు 4 లక్షలు పోతుంది వీడియో. అంతే, ఇక వాళ్ళకు ఒక అస్త్రం దొరికింది, వేణుస్వామిని తిట్టాలి. ఒక 10 వీడియోలు 11 వీడియో ఎవరు చూడడు, అలవాటైపోతుంది. సో ఏమో పొద్దుస్తమా ఇదే పని రా, ఇంకా ఇదే పని కదా వాళ్ళకి. ఇప్పుడు యూట్యూబ్లో తిట్టుకుంటే ఒక 1,00,000 వ్యూస్కి ఒక 5,000 వచ్చినాయి అనుకుందాం సపోజ్. అట్లా ఒక 5 లక్షల వ్యూస్ పోయినా కానీ ఒక 10,000 వస్తాయి కదా. 10,000 అంటే వాడి లెవెల్కి పెద్దనే కదా, అడక తినేవాడికి చాలా పెద్ద విషయం 10,000 అంటే. సో ఇంకా వాడు ఇంకా రోజు వాడిని తిట్టుకోవడమే వాని పని, ఎవరినో ఒకరిని తిట్టడం, లేదంటే కామెంట్లు పెట్టడం. అసలు ఎక్కడికి వెళ్తుంది అంటే సామాన్యుడిగా ఉంటే మనకేం గుర్తింపు ఉంటుంది, ఏదో ఒక విధంగా మనం కూడా ఫేమస్ అవ్వాలి, సెలబ్రిటీ, ప్రతివాడికి సెలబ్రిటీ కావాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి, లేదా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. ఫస్ట్ హిందూ మతాన్ని తిట్టాలి, లేదా జ్యోతిష్యుని తిట్టాలి, లేదా హిందూ మతానికి సంబంధించిన స్వామీజీని తిట్టాలి, లేదా వెంకటేశ్వరాన్ని తిట్టాలి, లేదా రాముని తిట్టాలి, లేదా గ్రహణాలను తిట్టాలి. డైరెక్ట్గా అక్కడ నుండి బిగ్ బాస్కి వెళ్ళాలి, లేదంటే డైరెక్ట్గా అక్కడ నుండి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయాలి. షార్ట్ కట్ అయిపోయింది ఇప్పుడు. లేదంటే ప్రజాసేవ చేసి డబ్బులు ఖర్చు, ఇంత ఓపిక లేదు. అందుకని ఫస్ట్ రాముడిని తిడితే ఈజీగా వెళ్ళిపోతావు. రాముడు దేవుడు, రాముడు మంచి తండ్రి, రాముడు మంచి కొడు, ఇట్లా వద్దు. రాముడు రాక్షసుడు, రాముడు అమ్మాయిలతోని ఎంజాయ్ చేసిండు, రాముడు మాంసం తింటాడు. ఈజీ వే, పబ్లిసిటీ దొరుకుతుంది, టక్కున బిగ్ బాస్కి వెళ్ళిపోవచ్చు. ప్రతి ఒక్కరి టార్గెట్ పబ్లిసిటీ తెచ్చుకోవాలా, బిగ్ బాస్కి వెళ్ళాలి. అయితే ఎక్స్పోజింగ్ విపరీతంగా చేయాలి, సోషల్ మీడియాలో బిగ్ బాస్కి వెళ్ళాలి, లేదా ఎవరైనా తిట్టాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి. ఇంతే, ఇది సింపుల్ ఎజెండా ఇది ప్రతి ఒక్కటి. అంటే ప్రముఖంగా మిమ్మల్ని తీసుకోవచ్చు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, గత 2 నెలల నుంచి మిమ్మల్ని నానా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? 2023 డిసెంబర్ 3వ తేదీ స్టార్ట్ అయింది నా ట్రోలింగ్. కంటిన్యూగా డిసెంబర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 7 నెలల నుండి ఆడుకుంటున్నాను. అసలు విపరీతమైన ట్రోలింగ్. లాస్ట్ 1 మంత్ అయితే పీక్స్లో ఉన్నా. నాకు తెలిసి నా ప్రచారానికి అట్లీస్ట్ నేను ఓన్గా చేసుకోవాలంటే 400 కోట్లు ఖర్చు వస్తుంది. సో నాకు తెలిసి ఇప్పుడు ట్రోలర్స్, మేమర్స్ ప్లస్ నన్ను విమర్శించే వాళ్ళంతా కలిసి నాకు 400 కోట్లు ఖర్చు పెట్టి నన్ను ప్రమోషన్ చేశారు. సో దీనికి నేను ఫీల్ అయ్యేదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యాను మన ఐపీఎల్లో బూ 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 అని తిట్టి అందరినీ భ్రష్టు పట్టిస్తే చివరికి వచ్చేవరకు వాళ్ళ సిగ్గు శరాలు వదిలిపెట్టి ఆయన ఫ్లైట్ దిగితే ప్లకార్డ్ పట్టుకొని వెల్కమ్ అనే స్టేజ్కి దిగదారు తిట్టిన వాళ్ళందరూ. సో ఆయన పెళ్ళాం ఆయన మీద రేప్ కేసు పెట్టింది హార్దిక్ పాండ్యా మీద. ఇవాళ భారతదేశం ఆయనకు సలాం కొడుతుంది. సో అట్లనే మన వన్డే కప్లో ఓడిపోయిన ఇండియా టీం నిన్న T20లో గెలిచింది. సో పెద్ద విషయం ఏం కాదు కదా. ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ, ఒక వ్యక్తి చనిపోయి ఒక డెడ్ బాడీని తీసుకెళ్తున్న సందర్భంలో మనం ఒక పేషెంట్ని తీసుకొని లోపలికి వెళ్ళంగానే ఆ డెడ్ బాడీని చూసి మనం వెనక్కి రాం కదా, మనోడిని తీసుకొని లోపలికి వెళ్తాం, వెళ్ళి అడ్మిట్ చేస్తాం. అట్లనే వేణుస్వామి చెప్పిన ఫెయిల్యూర్స్ డెడ్ బాడీతో సమానం. ఒకవేళ ఒక ఫెయిల్యూర్ అయినంత మాత్రాన మిగిలిన వాళ్ళు నా దగ్గరికి రారు, నన్ను ట్రోల్ చేసినంత మాత్రం నా దగ్గరికి రారు అని అట్లాంటి వాళ్ళు నాకు వద్దే వద్దు. నేను ఇంకా పెరిగిపోయారు, నేను వచ్చేసరికి ఫుల్గా ఉన్నారు. అసలు నేను 1 అవర్ వెయిట్ చేశాను. అదే చెప్తున్నా కదా. సో అదే పరిస్థితి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక ఊరిలో ఒక దేవాలయం ఉందంట. ఆ దేవాలయం దగ్గరికి విపరీతంగా జనాలు వస్తున్నారు. ఆ దేవాలయంలో ప్రసాదం తిని ఎదురుగా ఉన్నటువంటి చెత్త కుండీలో ఈ దొప్పలు అంటాం కదా, ప్రసాదం తిన్న దొప్పలు ఇస్తరాకులు వేస్తున్నారంట. అక్కడ కుక్కలు ఒక 4 తింటున్నాయి. ఆ 4 కుక్కలు అనుకున్నాయంట, మనం గ్రామసింహాలు మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, జనాలందరూ ఆ గుడి వైపే వెళ్తున్నారు అంటే ఇంకో మేధావి కుక్క వచ్చి ఈ కుక్కలకు చెప్పిందంట, మీరు వెళ్ళి గట్టిగా మొరగండి, ఆ దేవుడి మన దేవాలయం ముందుకు వెళ్ళి మెట్ల దగ్గర నిల్చొని అరవండి, అరిస్తే ఎవడు రాడు అక్కడికి అని చెప్పిందంట.
అంటే ఈ 4 కుక్కలు వచ్చి ఆ గుడి ముందరకు వచ్చి అరుస్తున్నాయంట, భయంకరంగా డైలీ అరుస్తున్నాయంట 15 రోజులు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు తెలియంగానే రెగ్యులర్గా వచ్చే భక్తులు కాకుండా కొత్త భక్తులు వచ్చారంట దేవాలయానికి. నా పరిస్థితి అట్లుంది. రెగ్యులర్గా వచ్చే క్లయింట్ కాకుండా వీళ్ళు మొరగడం వల్ల కొత్త వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు నా దగ్గరికి. అంటే నా క్లయింటేల్ పెరిగింది, నాకున్న ఇమేజ్ పెరిగింది. అంటే ఆలోచిస్తారు కదా, ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ఫెయిల్ అయినాయి, సెఫాలజిస్టుల రిజల్ట్స్ ఫెయిల్ అయినాయి, అందరినీ వదిలిపెట్టి ఒక వేణుస్వామిని ట్రోల్ చేస్తున్నారంటే వేణుస్వామికి ఎంత విలువ లేకపోతే, క్రెడిబిలిటీ లేకపోతే వేణుస్వామిని ఎంత ట్రోల్ చేస్తారు ఒక సంఘటన జరగకపోతే? అవును, వేణుస్వామి చెప్పిన 98 జరిగినాయి, 2 జరగకపోతే ఇంత ట్రోల్ చేస్తున్నారంటే వేణుస్వామి దగ్గర సబ్జెక్ట్ ఉంది అని జనాలకు అర్థమైంది కదా. అర్థమైంది కాబట్టి జనాలు వస్తున్నారు, అంతే కదా. ఇంకా క్లయింటేల్ పెరిగింది, ఇంకున్న దానికంటే 20% బిజీ అయినాం. సో నాకు వచ్చే నష్టం ఏముంది? నాకు వచ్చే నష్టం ఏ లేదు, నా గరక హ్యాపీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాలనే కోరిక అందరికీ ఉంటుంది. వెళ్ళిన ప్రతిసారి ఒక కోరిక కోరుకుంటాం ఆయన్ని. ఆయన చేయలేదు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉండం కదా, వెళ్తూనే ఉంటాం కదా. సో కానీ మీలో బాగా నచ్చే పాయింట్ ఏంటంటే, బయట నాకు కూడా చాలామంది చెప్పారు, బయట మీ గురించి ఎక్కువగా మాట్లాడుకునేది, చాలామంది ఆస్ట్రాలజీలు ఉంటారు కానీ వాళ్ళు ఏంటంటే బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటారు. బట్ ఈయన లైఫ్ స్టైల్ అలా ఉండదు. ఈయన చేసే పని జనానికి తెలుస్తుంది, పర్సనల్ లైఫ్లో చేసే పని కూడా ఆయన అలానే పోస్ట్ చేస్తారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అది ఇంట్లో కావచ్చు, వేరే కంట్రీ వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే అంటే ప్రతిదీ కూడా మీది పబ్కి వెళ్ళినప్పుడు కావచ్చు ఎక్కడ దాచుకునేది ఉండదు. అంటే ఒక జీవితాన్ని ఎలా గడపాలో అలా గడుపుతారు. ఒక ప్రిడిక్షన్ చెప్పే వ్యక్తికి, ఒక ఆస్ట్రాలజర్కి అలా ఉండటం చాలా కష్టం. మీరు భిన్నంగా ఇలానే బతకాలని ఫస్ట్ నుంచి ఉందా, లేకపోతే మిమ్మల్ని మీరు మలుచుకున్నారా? నేను ఇలాగే బ్రతుకుతా, జనరల్గా నిజాయితీగా బ్రతుకుతా. నాకు నిజాయితీ అలవాటు. నాకు నిజాయితీ అంటే నేను నమ్మింది ఏంటంటే, మనం ఎవరికైనా చెప్పే ముందు అనుభవించాలి. సింపుల్. ఇప్పుడు ప్రతి ఒక్కడు విమర్శించేది ఏంటి? ఆయన జ్యోతిష్యం బాగుంటే ఆయన జ్యోతిష్యం ఎందుకు చెప్పుకుంటాడు, రైట్? అవును, జనాలందరూ చెప్పేది అదే మాట. నేను అందుకని ఏమంటున్నా, అరే నా జాతకం బాగుంది అని నేను ప్రూవ్ చేసుకున్న తర్వాతనే జనాలకు జాతకం చెప్తున్నా. నా జాతకం ప్రూవ్ అంటే ఏంది? ఒక జాతకుడి దగ్గరికి, ఒక జ్యోతిష్కుడి దగ్గరికి జనాలు వచ్చే దేనికోసం? వాళ్ళకు డబ్బు కావాలని, మంచి పొజిషన్ కావాలని, మంచి లైఫ్ కావాలని, అన్నీ కావాలని. సో అవన్నీ నాకు ఉన్న తర్వాతనే దానికి నేను చెప్పడానికి అర్హున్నైన తర్వాతనే అందరికీ చెప్తున్నా. సో నేను ప్రూవ్డ్ జ్యోతిష్యుని. సో వీళ్ళేమంటారు, డబ్బు లేకపోతేనేమో జ్యోతిష్కుడి దగ్గర వాడికి డబ్బు లేదు, వాడి జాతకం బాగుంటే వాడు ఎందుకు జ్యోతిష్యం చెప్తాడు అంటాడు. ఒకవేళ డబ్బు సంపాదించుకుంటే జ్యోతిష్కుడు వాడు అంత డబ్బు ఎట్లా సంపాదించిండు అని విమర్శిస్తారు. సో ఈ కుక్కలకు మనం ఎందుకు ఆన్సర్ చెప్పాలి? మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, రైట్? అసలు నాకు రేంజ్ రోవర్ కారు ఉన్న విషయం కూడా నీ వల్లనే తెలిసింది సమాజానికి. అవును, అసలు లేకుండా అంతవరకు అసలు ఎవరికి తెలియదు. సరే, నా లైఫ్ స్టైల్ నాది. నాకు పబ్ ఉండే, అమ్మేసిన. సరే, నాకు మెయింటెనెన్స్ కాలేదు, నా వల్ల కావట్లేదు, అమ్మేసుకున్నా. సో పబ్కి వెళ్ళడం అనేది మన కళామందిర్ కళ్యాణ్ బర్త్డేకి నేను పబ్కి వెళ్ళిన, ఆయన బర్త్డే రోజు వెళ్తే అదొక పెద్ద తప్పు అయినట్టు దాన్ని ఏదో అడ్డంగా దొరికిన వేణుస్వామి అని ట్రోల్ చేస్తున్నారు. అరే నేనే మందు తాగుతాను చెప్పుకున్నాక అడ్డంగా దొరికేది ఏముంది? నాకు అర్థం కాదు. జనాలకు పిచ్చి ఉండాలా, వెర్రా, నాకు అర్థం కాదు. నేనే చెప్పిన తర్వాత నాన్ వెజ్ తింటా, పబ్కి వెళ్తా అని నువ్వు అదేదో కొత్త విషయం అన్నట్టు. సన్నీ లియోన్ లిప్ లాక్ ఇస్తూ దొరికినట్టు దాన్ని ఒక సెన్సేషనల్ వీడియో. సన్నీ లియోన్ లిప్ లాక్ ఇస్తే ఏమన్నా సెన్సేషన్ అంటారా? సన్నీ లియోన్ 3000 వీడియోలు ఉంటాయి గూగుల్లో. ఓకే, నేను సన్నీ లియోన్ లాంటి అదేదో తీసుకొచ్చి వేణుస్వామి పబ్లో దొరికింది, సిగ్గుండాలి చెప్పుకోవడానికి. నేనే చెప్తున్నా, నేనే చెప్పుకుంటున్నా, ఇంకేముంది? నేను ఆస్ట్రేలియా పోయినా వీడియో పెడుతున్నా, బ్యాంకాక్ పోయినా వీడియో పెడుతున్నా. నా ఇష్టం, నా నేనేమో గుళ్ళో పూజారినా లేకపోతే ఊర్లో పురోహితున్నా? నాకు నియమాలు నిష్టలు ఉండడానికి. నేను ఒక ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్ని. ఆస్ట్రాలజర్కు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు కదా. లేకపోతే నేను కూడా ఇవన్నీ బంద్ చేసి సన్యాసం తీసుకునేవాడిని. నేను ఆ టైపు కాదు. నేను భోగలాలస్తుంది, నా ఇష్టం వచ్చింది చేస్తా. నా సబ్జెక్ట్ వేరు, నా వృత్తి వేరు, నా ప్రవృత్తి వేరు. బరాబర్ చేసుకుంటా, ఎవడు వస్తాడో చూసుకుంటా. అవును. సో మీ జ్యోతిష్యంలో మీ సక్సెస్ రేటు అంటే ఏం చెప్పగలరు? ఎంతవరకు ఉంది? నా జ్యోతిష్యంలో లాస్ట్ 15 years తీసుకుంటే 97%. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో 3% అంటే మొన్న ఎలక్షన్స్ అదే మెయిన్, మ్యాచ్ కావచ్చు. అసలు మ్యాచ్ గురించి నేను ఎక్కడ మాట్లాడలా, అది ఫేక్. నేను ఎప్పుడు నేను మ్యాచ్ గురించి మాట్లాడలా, నేను తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడలా. నేను మాట్లాడింది ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి మాట్లాడిన దాంట్లో నేను సర్ది చెప్పుకోవడానికి నా దగ్గర చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను కూటమి ఒకవేళ ముగ్గురు కలిస్తే జగన్ ఓడిపోతాడని చెప్పిన వీడియో కూడా ఉంది. ఓకే, కానీ నేను దాన్ని వాడట్లా. నేను ధైర్యంగా ఒప్పుకుంటున్నా. ఎందుకంటే సహజం కదా ఫెయిల్యూర్స్ అనేవి. ఫెయిల్యూర్స్ పార్వతీదేవి జ్యోతిష్కులకు శాపం ఇచ్చింది. మీరు చెప్పిన దాంట్లో 8% జరగదు అని గురువు శుక్రుడికి ఇద్దరికి శాపం ఇచ్చింది. ఆ శాపంలో భాగంగా మేము చెప్పిన వాటిలో కొన్ని జరగవు. ఎప్పుడే కానీ సక్సెస్ రేటు చూస్తాము. 10 మ్యాచ్ల్లో ఆడని విరాట్ కోహ్లీ 11వ మ్యాచ్లో ఆడితే సక్సెస్ రేటు.
అట్లనే ప్రతి హాస్పిటల్లో 100 మంది పేషెంట్లలో ఒక పేషెంట్ చనిపోతాడు. అంత మాత్రాన ఒక పేషెంట్ చనిపోయిన హాస్పిటల్కి తాళాలు ఇస్తలేం కదా. అట్లనే సక్సెస్ రేట్ చూస్తాము. అన్నిటికంటే మరీ ముఖ్యంగా నా క్రెడిబిలిటీని, నా గొప్పతనాన్ని విశ్లేషించాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో, భారతదేశ ఎన్నికలలో ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ మొత్తం ఫెయిల్యూర్ అయిన సందర్భంలో, సెఫాలజిస్టు సైన్స్ అని చెప్పుకునేటువంటి సెఫాలజిస్టు ఫెయిల్ అయిన సందర్భంలో వేణుస్వామి చెప్పిన 2 ప్రిడిక్షన్లో ఒకటి సక్సెస్, సెంటర్లో హంగ్ వస్తుందని చెప్పిన, ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలుస్తాడు, తెలుగుదేశం ఓడిపోతుందని చెప్పిన. రెండిట్లలో హంగ్ వచ్చింది సెంటర్లో. నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇక్కడ ఓడిపోయినాము. సో ఏముంది, నా సక్సెస్ రేట్ అక్కడ కూడా గ్రేటే కదా. సో ఆరా మస్తానికి కావచ్చు, వేణుస్వామికి కావచ్చు, భారీ మొత్తంలో నగదు ఇచ్చారు వైసీపీ, అందువల్లే ప్రిడిక్షన్స్ అలా చెప్పాల్సి వచ్చింది. దాన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అసలు వేణుస్వామిని కొనే దమ్ము ఎవరికి లేదు. ఆ స్టేజ్లో కూడా వేణుస్వామి లేడు. నేను డబ్బు కోసము అట్లా చాలా వచ్చినాయి నా దగ్గరికి ఆఫర్లు. అట్లా నేను పంచాంగ శ్రవణాలు చేసుకుంటే నాకు డబ్బులు ఇస్తారు, నాకేం లేదు. నాకు అట్లా చాలా డబ్బులు ఇస్తా అన్నారు. నేను రూల్ అవుట్ అట డబ్బులు ఇవ్వడం అంటే 2018లో తెలంగాణలో కేసీఆర్ గెలుస్తాడని చెప్పిన. మరి కేసీఆర్ వాళ్ళు డబ్బులు ఏమి ఇవ్వలేదు నాకు. అంతెందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోతాడు, కాంగ్రెస్ రాదని చెప్పిన. ఆంధ్రాలో 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ప్రపంచం మొత్తంలో మనిషి పుట్టుకబుట్టిన ఒకే ఒక్క వ్యక్తిని నేను ఒక్కడే చెప్పిన. 150 సీట్లు వస్తాయని చెప్పిన 2019లో నేను చెప్పేది. అవును, మరి అప్పుడు నాకేం డబ్బులు ఇవ్వడు. సో డబ్బులకు అనేది అంటే బెట్టింగ్స్ అనేది పెద్ద మొత్తంలో జరుగుతుంది ఈసారి ఎలక్షన్స్లో అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈసారి అని కాదు, జనరల్గా యాక్చువల్గా నేను ప్రిడిక్షన్స్ చెప్పను, పొలిటికల్ ప్రిడిక్షన్స్ అని చెప్పడానికి, క్రికెట్ ప్రిడిక్షన్ చెప్పడానికి కారణం ఇదే. ఏంది అంటే నాకు సంబంధం లేకున్నా ఎవరో ఒకళ్ళు ఎక్కడనో ఒకళ్ళు నన్ను నమ్ముకొని బెట్టింగ్లు పెడతా ఉన్నారు అనేది నా దృష్టికి వచ్చింది. వచ్చినప్పుడు నేను ఏం ఫీల్ అయినా అంటే బెట్టింగ్ల వల్ల సమాజము, ప్రాణాలు, కుటుంబాలు నాశనం అయిపోతాయి. కాబట్టి జీవితంలో నేను ఇలాంటి బెట్టింగులు అంటే ఈ క్రికెట్కు సంబంధించి కానీ, పొలిటికల్ కానీ నేను ఇంకా చెప్పను లైఫ్లో. అంటే వ్యక్తులు కేవలం ఇప్పుడు ఒక మనిషిని చూసో, తన జాతకంలో చూసో, తనకు జ్యోతిష్యం చెప్తే ఒక లెక్క. అంటే ఒక ఇండియా టీంని చూసో, లేకపోతే ఒక పొలిటికల్ ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీని చూసో వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు అనేది ఎలా చెప్పగలుగుతారు అసలు? అంటే అనలైజేషన్ ఉంటుంది ఆస్ట్రాలజర్స్కు. కొన్ని ఇప్పుడు సెఫాలజిస్టులు ఎట్లా అయితే శాంపిల్స్ తీసుకొని చేస్తారో, మీరు శాంపిల్స్ తీసుకోరు కదా? తీసుకోము, మేము జాతకమే తీసుకుంటాం. సో వాళ్ళకంటే మాకు సక్సెస్ రేట్ ఎక్కువ. భారతదేశం 175 మంది నియోజకవర్గాల్లో అవసరం లేదు, యజమాని తీసుకుంటాం కదా. ఇప్పుడు ఒక కుటుంబంలో 5 ఉంటారు ఇంట్లో, 5 జాతకాలు తీసుకోము, ఇంటి యజమాని జాతకం తీసుకుంటాం. ఓకే, అట్లనే ఒక యజమాని జాతకం తీసుకుంటాం. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ పూజల ఫలితాలు కూడా తారుమారు చేస్తాయి. ఉదాహరణ, మనం 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసిండు అనుకుందాం ఒక సీఎం క్యాండిడేట్, అవతలలో ఎక్కువ ఖర్చు పెట్టిన అనుకోండి, రిజల్ట్ కూడా తారుమయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఒక సీఎం గెలవడానికి, ఒక సీఎం ఓడిపోవడానికి, ఒక సీఎం గెలవడానికి 72 కోట్లు ఖర్చు పెట్టిరు, ఒక సీఎం ఓడిపోవడానికి సుమారు 15 కోట్లు ఖర్చు పెట్టిరు, పూజలు చేయించారు. అంటే నాకు సంబంధం, నేను చేయించినవి కాదు, ఓకే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. సో అలా జరిగింది. సో ఇవాళ ఎలక్షన్ ఖర్చు, పబ్లిసిటీకి ఎంత ఖర్చు పెడుతున్నారో పూజలకు కూడా అంతే ఖర్చు పెడుతున్నారు. సో చాలా మార్పు వచ్చింది పూజల విషయంలో. నమ్మకం ఉంది, నమ్మకం విపరీతంగా ఉంది. అసలు నమ్మకం ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ఎంతమంది వచ్చి మన శాస్త్రాలను, హిందూ మతాన్ని విమర్శించినా, ఎంత విమర్శిస్తున్నారో దానికి డబల్ ఇంపాక్ట్, డబల్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. దీని విషయంలో ఏం తేడా లేదు. తిరుపతికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఇవాళ కూడా విపరీతంగా పెరిగింది. లాస్ట్ 3 months వచ్చిన ఆదాయం చూసి తెలుస్తుంది. అట్లనే ప్రతి దేవాలయం, ఈవెన్ కామాఖ్య కానీ, కాశీ కానీ విపరీతంగా పెరిగింది. సో ఎక్కడ డౌట్ ఏం లేదు. ఈ డబ్బులు అనేవి తప్పు, అదే చెప్తున్నాను నేను. వాళ్ళు చేసుకునే పూజలను బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం వాడే మందు అంటే మనం తీసుకునేటువంటి మెడిసిన్ కంటే అవతలోడు తీసుకునే మెడిసిన్ ఎక్కువ అన్నట్టు, ఇక్కడ పూజలు కూడా ఒక్కొక్కసారి ప్రభావాన్ని, ఫలితాన్ని మార్చే అవకాశం ఉంటాయి. ఓకే, అంటే కామాఖ్య అన్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసినంత వరకు కామాఖ్య దేవి టెంపుల్లో పూజలు చేసిన ఏకైక ఆస్ట్రాలజర్ అంటే వేణుస్వామి. ఫస్ట్ స్టార్టింగ్, ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఫస్ట్ అంటే చేసినప్పుడు కూడా అంత హైలైట్ అవ్వలే, ఎక్కడ కూడా కాలే. నేను వచ్చిన పబ్లిసిటీ ఎవరికి రాలేదు. ఏంటి అంత గొప్ప మహిమ అంటే ఏమని చెప్తారు? ఆ టెంపుల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మీకున్న నమ్మకం కావచ్చు. నాకున్న నమ్మకం అనే కాదు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుండి ఆల్మోస్ట్ అందరు సెలబ్రిటీలు కామాఖ్యకి వెళ్ళిన వాళ్ళే. ఇప్పుడు రెగ్యులర్గా లాస్ట్ 6 months చూస్తే, వాళ్ళ స్టేటస్లు చూస్తే, ప్రముఖ హీరోయిన్లు కానీ, బాలీవుడ్ హీరోయిన్లు కానీ, సోనం కపూర్ కానీ, సాహా అలీ ఖాన్ కానీ, మన్నా రకుల్ ప్రీత్ సింగ్ కానీ, సో ప్రతి ఒక్క హీరోయిన్ కామాఖ్యకి వెళ్ళిన హీరోయిన్. కామాఖ్య అనేది అమ్మవారికి సంబంధించి, లేడీస్కి సంబంధించిన టెంపుల్. అక్కడ లేడీస్కి సంబంధించిన సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అక్కడ రాజయోగం ఇచ్చేటువంటి టెంపుల్ అది. రాజయోగం, రాజభోగం అంటే బిజినెస్ మ్యాన్లకు రాజభోగం ఉంటుంది, పొలిటీషియన్లకు రాజయోగం ఉంటుంది, హీరోయిన్లకు రాజభోగం ఉంటుంది, హీరోలకు రాజభోగం ఉంటుంది.
సో అట్లనే అక్కడ జైలుకు పోకుండా ఉండడానికి పూజలు ఉంటాయి. స్పెషల్గా కారాగారవాస దోషం పూజల నివారణ ఉంటుంది అక్కడ. ఓకే. ఎందుకంటే ఒకప్పుడు తప్పు చేస్తే జైలుకు పోయేవాళ్ళు, ఇప్పుడు ఎదుటి వ్యక్తి టార్గెట్ చేయడం వల్ల జైలుకు పోతున్నారు. ఓకే. సో ఒకప్పుడు జైలుకు పోవడం తప్పు, ఇప్పుడు జైలుకు పోయిన వాళ్ళల్లా అదేందో కానీ ముఖ్యమంత్రులు అవుతున్నారు. సో విచిత్రం, కలియుగంలో దేశ కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సో కామాఖ్య అనేది చాలా పవర్ఫుల్ టెంపుల్. సో ఆ టెంపుల్ని పబ్లిసిటీలోకి తీసుకొచ్చింది ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో వేణుస్వామి. అవును. సో తర్వాత ఇప్పుడు డెవలప్ అయింది. ఒకప్పుడు వారానికి 3 రోజులు ఉన్న ఫ్లైట్ ఇవాళ ప్రతిరోజు వేశారు. ఒకప్పుడు 4,000 ఉన్న ఫ్లైట్ ఇవాళ 18,000 అయింది ప్రతిరోజు, వన్ సింగిల్ వే. సో ఎక్స్ట్రీమ్లీ డెవలప్మెంట్ అయింది. మోడీ గారు 500 కోట్లు పెట్టి ఒక పెద్ద కాంప్లెక్స్ కట్టిస్తున్నారు కామాఖ్యలో. సో అంత ఎక్స్ట్రీమ్లీ విజిట్ చేశారు కదా మోడీ గారి పేరు మీద కామాఖ్యలో ప్రతిరోజు పూజలు జరుగుతాయి, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. సో కామాఖ్య వెళ్తే 99% సక్సెస్ రేట్ ఉంటుంది. 99% కాదు, 100% ఉంటుంది. 100% ఉంటుంది. కానీ వితౌట్ నాన్ వెజ్, వితౌట్ లిక్కర్ పూజలు చేయరు. ఎందువల్ల? అమ్మవారికి అది కంపల్సరీ వెళ్ళాల్సింది. నాన్ వెజ్ లిక్కర్ లేకుండా అక్కడ పూజలు జరగవు, ఆ గుళ్ళో పూజలు జరగవు. ఓకే. ఎందుకంటే అది శాస్త్ర ప్రామాణికం. ఇట్ ఈస్ కాల్డ్ స్టీరాయిడ్స్. ఇప్పుడు మనం మామూలు మందులు ఎట్లా వాడతామో లేట్ రిజల్ట్కు మామూలు మందులు వాడతాం. స్పీడ్ రికవరీ కావాలంటే స్టీరాయిడ్స్ వాడాలి. సో మీరు వెళ్ళినప్పుడు కూడా అలానే చేయాల్సిందే. నేనే కాదు, ఎవరు వెళ్ళినా అలాగే చేయాలి. పూజ చేసుకుంటే చికెన్ మటన్తోనే పెడతారు. ఓన్లీ మటన్, ఫిష్. ఓన్లీ మటన్ కంపల్సరీ, లిక్కర్ కంపల్సరీ. మటన్ అయితే కంపల్సరీ ఉంటుంది, లిక్కర్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ రెండు పెట్టి పూజ చేయాలి. సో ఇంకెక్కడ కానీ కొబ్బరికాయలు, సాంబ్రాణి, కొబ్బరికాయలు ఉండవు అసలు. కొబ్బరికాయలు ఉన్నా గుడి బయట కొట్టుకోవాలి. ఓకే. అసలు గుడిలో ఏది వాడరు. గుడిలో మనకు ఆరతి కూడా ఇవ్వరు. అసలు నైవేద్యం పెట్టేదే ఇవి. రెండోది, గుడిలో విచిత్రం ఏంటంటే వంటశాల ఉంటుంది కదా గుడికి. అవును. ఆ వంటశాలలో పంచి పాలకూర పప్పేసి మటన్ వండి మనకు ప్రసాదం పెడతారు. అదే ప్రసాదం. ఓకే. మందు కూడా అదే. మందు డైరెక్ట్గా చేతిలో పోస్తే తీర్థం తీసుకోవాలి. సో ఇప్పుడంటే మీరు రెగ్యులర్గా వెళ్తున్నారు, చాలామంది హీరోయిన్స్కి పూజలు చేయడం కూడా మేము చూసాం. కానీ మీరు ఫస్ట్ టైం కామాఖ్యకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ మీరు మంచి గొప్ప ఆస్ట్రాలజరు, మీకు మీ బాడీలో వచ్చిన చేంజెస్ అంటే ఏమని చెప్తారు? ఒక్కసారి టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత. నా బాడీలో వచ్చిన చేంజెస్ ఏంటంటే, ఫస్ట్ పెద్ద పూజారి పంకజ్ శర్మ గారు ఉంటారు అక్కడ, బగాలమ్మకి పెద్ద పూజారి. ఆయన ఏమన్నాడంటే, నా పొట్ట చూసి ఇట్లా పొట్ట మీద చేయబెట్టి తెర పేట మీద మాయ అన్నాడు. అన్నాక నువ్వు కామాఖ్య పూజలు చేయించు, నీకు సక్సెస్ రేట్ బాగా వస్తుంది అన్నాడు. అన్నాక నేను చేయించిన తర్వాత హెడ్ ఒక 30 kgs అంత వెయిట్ అనిపించింది. వెయిట్ నేను అనేది ఓన్లీ హెడ్. సో అదొక విచిత్రమైన, ఇప్పుడు మేము చేయించే పూజలు కూడా, ఇప్పుడు నా ఆఫీస్లో నేను చేయించే పూజలు కూడా మార్నింగ్ 10 to ఈవినింగ్ 7 వరకు చేపిస్తాం బగాలమ్మకి, రాజశ్యామలో. మీరు పూజలో కూర్చుంటే మీకున్న బరువు కంటే మీరు డబల్ ఫీల్ అవుతారు పూజ అయిన తర్వాత. అంటే బాడీ అనేది ఒరిజినల్ బాడీ 50 kgs ఉంటే మీకు 75-80 kgs వెయిట్ కనిపిస్తుంది. ఒక 2 days మీకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది బాడీ మీద. ఒక అమ్మవారు ఉన్నట్టు ఆ ఫీలింగ్ అట్లా మత్తుగా ఉంటుంది. ఆ ఫీలింగ్ వెరీ పవర్ఫుల్, చాలా 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 పవర్ఫుల్. బగాలమ్మకి కానీ రాజశ్యామలో కానీ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. మీకు ఏది కావాలంటే అది, డ్రగ్స్ వదిలేయాలంటే, అలవాట్లు వదిలేయాలంటే ఒక పూజ ఉంటుంది, సినిమా ఇండస్ట్రీలో టాప్ అవ్వాలంటే ఒక పూజ ఉంటుంది, పొలిటికల్గా ఉండాలంటే ఒక పూజ ఉంటుంది, బిజినెస్ మ్యాన్ కావాలంటే ఒక పూజ ఉంటుంది. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూజ ఉంటుంది. కానీ జాతకంలో ఆ యోగం ఉండాలి. ఆ యోగం ఉంటేనే అది సక్సెస్ ఇస్తుంది. తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి నేను పూజలు చేసుకుని, ఒక టీచర్ జాబ్ చేసేవాడు వెళ్ళి నేను ఆడ పూజ చేసుకుంటా అంటే వర్కౌట్ కాదు. నువ్వు టీచర్ జాబ్ వదిలేసి నువ్వు వ్యాపారంలోకి రా, నీకు సక్సెస్ వస్తుంది. ఓకే. సో ఎక్కడైతే డబ్బు ఫ్లో ఉంటుందో వాళ్ళకి ఇది పనిచేస్తుంది. అంతేగాని ప్రతి ఒక్క నార్మల్ పర్సన్కి పూజలు పనిచేయవు. వెరీ క్లియర్. ఓకే. అట్లా. సో ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరిని కూడా అక్కడ తీసుకెళ్ళి ఆ పూజ చేస్తారు ఆ లెవెల్ను బట్టి. ఓకే. ఆ లెవెల్ను బట్టి ఫస్ట్ మన ఆఫీస్లో ఉంటాయి, ఆఫీస్ తర్వాత కామాఖ్య టెంపుల్లో ఉంటుంది. ఆల్మోస్ట్ నేను విన్నాను 100కు పైగా పొలిటీషియన్స్ని, దాదాపు ఒక 50-60-70 మంది యాక్టర్స్తో అక్కడ పూజలు చేయించాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి ఇష్యూ పక్కన పెడితే తెలంగాణలో ఒక 2 ఫెయిల్ అయినాయి ఎమ్మెల్యేలే. 40 పూజలలో 2 పూజలు ఫెయిల్ అయినాయి. బట్ మిగిలిన వాళ్ళందరూ గెలిచారు. ఇప్పుడు చాలామంది మినిస్టర్ స్థాయిలో ఉన్నారు తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీలో. మనం చేసిన పూజలు చాలా మందికి చేసినాం. సో ఫెయిల్ అనేది సహజం అందరి జీవితంలో. చెప్తున్నా, అది కూడా చెప్తున్నా. జనరల్గా నాకు ఓపెన్గా చెప్పుకోవడం అలవాటు కాబట్టి అది కూడా చెప్పుకుంటున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.